వందనాలు, స్తోత్రాలు నాయన. వాక్యం కోసం మా హృదయాలను సిద్ధపరచుకోవాలని ఆశపడుతున్నాం ప్రభా. మా ఆశను కోరికను తీర్చండి ప్రభా. స్తోత్రం నాయన. గత కాలమంతా నీ నీడలోనా దాచావు దేవా, వందనం. కృప చూపినావు, కాపాడినావు, ఎలా తీర్చగలను నీ రుణం. పాడనా నీ కీర్తన, పొగడనా వేణోళనా, వందనం యేసయ్యా. ఘనుడవు నీవయ్యా, వందనం యేసయ్యా. ఘనుడవు నీవయ్యా. స్తోత్రం స్తోత్రం నాయన. మహాగండ దేవానికి వందనాలు, స్తోత్రాలు. ఈ చిన్న స్తుతి ఆరాధన పాదాలకు సమర్పిస్తున్నాం ప్రభా. నాయన తండ్రి, ఆయుష్ను పొడిగించి నాయన తండ్రి, ఇంకా నువ్వు మా ఆత్మీయ జీవితంలో ఏదైనా లోటుపాట్లు ఉన్నాయో నాయన సరి చేసుకోవడానికి, నాయన తండ్రి మా విశ్వాస జీవితంలో ముందుకు వెళ్ళటానికి నాయన తండ్రి మాకు ఇచ్చిన తరుణాన్ని బట్టి నాయన తండ్రి నీ కృపలకై నీ వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇదిగో తండ్రి నీ దైవదాసుడు నాయన తండ్రి బాబీ రత్నాకర్ అన్నయ్య గారు నాయన తండ్రి మీరు అభిషేకించి నాయన నూరంతల ఆత్మాభిషేకంతో మీ దాసుని నోటి నుండి వచ్చి మీ మాటల కోసం ఆశతో ఎదురు చూస్తున్నాం ప్రభా. ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు భయ నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. నీ బలిపీఠం నుంచి జాలువారు నీ మాటల కోసం నాయన తండ్రి మేము ఎదురు చూచుండగా మీరే నీ దాసుని బలపరిచి నాతో మా అందరితో మాట్లాడమని ఈ చిన్న స్తుతి ఆరాధన మీకు సమర్పించుకుంటూ వాక్యం కోసం ఆశతో మా హృదయాలు పరిచి నీ సన్నిధిలో కనిపెడుతున్నాం. మాతో మాట్లాడండి, బలపరచండి, మమ్మల్ని నీ బిడ్డలుగా ఈ లోకంలో స్థిరపరచమని మీకే వందనాలు చెల్లిస్తూ యేసయ్య శక్తి గల నామంలో మాత్రమే అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఈ సమయంలో ఝాన్సీ గోడపాటి గారు స్పీకర్ ని పరిచయం చేస్తారండి. సిస్టర్ ప్లీజ్. ఓకే సిస్టర్. గుడ్ మార్నింగ్ అండి అందరికి. ఈరోజు మన మధ్యలో వాక్యం అందించడానికి బావి అన్న సిద్ధంగా ఉన్నారు. వారిని పరిచయం చేయటం గౌరవంగా భావిస్తున్నాను. మధురమైన ఆశ్చర్య కృప రక్షించే దోషినైన నన్ను ఇంతదనకు సురక్షితముగా తెచ్చిన ఆ కృపే దరిచేరేదాకా కాచును. సుపరిచితమైన ఈ పాటలోని మాటలే బావి రత్నాకర్ గారి పరిచయం. రుచిగల ఫుడ్, స్నేహితులు, వేదాంత విద్య, తత్వశాస్త్రం అనగా బాబీ గారికి మక్కువ. సుందరమైన సాగర తీర నగరం విశాఖపట్నంలో వారి నివాసం. మరి ప్రతి ఆదివారం అన్న మన మధ్యలో వాక్యాన్ని బోధిస్తూ ఉంటారు. దయచేసి అందరం మ్యూట్లోనే ఉంటూ వాక్యాన్ని విందామండి. గుడ్ మార్నింగ్ అన్న, వెల్కమ్ అన్న. గుడ్ మార్నింగ్ అమ్మా. థ్యాంక్ యూ అమ్మా. అందరికీ వందనాలండి. గుడ్ మార్నింగ్ అండి. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శుభములు తెలియజేసుకుంటున్నానండి. థ్యాంక్ యూ అండి. మరి ఈరోజు యెషయా గ్రంథము 61వ అధ్యాయం నుంచి కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకుందామండి. యెషయా గ్రంథం 61వ అధ్యాయం. ఎవరైనా చదవగలరమ్మా? యెషయా గ్రంథం 61వ అధ్యాయం మొదటి 3 వచనాలు ఫస్ట్ చదువుకుందాం. ప్రభువగు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చి ఉన్నది. దీనులకు సువర్తమానం ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను. నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకును, చెరలోనున్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును, యెహోవా హితవస్త్రమును మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకును, దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చుటకును, సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపచేయుటకును, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికిచ్చుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. యెహోవా తన్ను మహిమపరుచుకున్నట్లు నీతి అను మస్తక వృక్షములనియు యెహోవా నాటిన చెట్లనియు వారికి పేరు పెట్టబడును. ఆమేన్. ప్రైజ్ గాడ్. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ గాడ్. థ్యాంక్ యూ సిస్టర్. చిన్న ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడా, మా ప్రియ పరలోక తండ్రి, నాయన ప్రభువా, ఈ యొక్క ఉదయకాల సమయంలో మీరు మాకు అనుగ్రహించిన గొప్ప సమయాన్ని బట్టి మీకు
కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు, వందనములు, మహిమ, ఘనత, ప్రభావములు అర్పించుకొంచున్నాం నాయన. మీకు స్తోత్రములు, వందనములు నాయన తండ్రి. నాయన చదవబడిన వాక్యము నాయన మేము ధ్యానం చేయబోచున్న ఈ యొక్క యెషయా గ్రంథం 61వ అధ్యాయం నాయన నీ కృప అనుగ్రహించండి, నన్ను వాడుకోనండి, మీ రక్తంలో నన్ను కడగండి ప్రభువా. నాయన తండ్రి మీరు కృప చూపించి పరిచర్యను నాయన మీరు జరిగించుకొని అడుగుచు యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. మరి ఈఎస్వి స్టడీ బైబిల్ అని ఒక బైబిల్ ఉంటుంది. గతంలో కూడా మీకు కొన్నిసార్లు ఈ బైబిల్ గురించి నేను చెప్పానండి. చాలా మంచి బైబిల్ ఇది. ఈఎస్వి స్టడీ బైబిల్, ఇంగ్లీష్ స్టాండర్డ్ వర్షన్ స్టడీ బైబిల్. ఇది మీకు ఓఎం బుక్ షాప్స్ అలాంటి బుక్ షాప్స్ లో ఈజీగా దొరుకుతుందండి. ఈ యొక్క బైబిల్, స్టడీ బైబిల్ చాలా శ్రేష్టమైన ఒక పరికరం, ఒక టూల్, మనకి పనిముట్టు. మరి ఈ యొక్క బైబిల్ కొన్ని ఉదాహరణకి వైజాగ్ లో, హైదరాబాద్ లో ఇలాంటి ప్లేసెస్ లో ఓఎం, ఆపరేషన్ మొబిలైజేషన్ అని ఒక బుక్ షాప్స్ ఉంటాయి కదా, వాటిలో ఖచ్చితంగా దొరుకుతుంది. లేదా ఆన్లైన్ లో మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు. ఒకవేళ ఓఎం అలాంటి బుక్ షాప్స్ మనకి మన ఊర్లో లేకపోతే దానికి కొద్దిగా అంత రేంజ్ కాకపోయినా కొద్దిగా తక్కువ రేంజ్ బుక్ షాప్స్ మన ఊర్లో ఉంటాయి, క్రిస్టియన్ బుక్ షాప్స్. దాంట్లో కూడా దొరకచ్చు. ఒకవేళ ఆ షాప్ లో లేకపోతే ఆ షాప్ ఓనర్స్ కి మీరు ఈ బుక్ మాకు తెప్పించండి అని చెప్పచ్చు. ఇంకొక విషయం ఏంటంటే, మనం ఎప్పుడైనా ట్రావెల్ చేసినప్పుడు కూడా సిటీస్ కి మనం కొనుక్కోవచ్చు. ఒకవేళ మీకు ఎవరికైనా ఈ బుక్ యాక్సెస్ కావాలంటే నేను నా లైబ్రరీలో యాక్సెస్ ఇస్తాను ఫ్రీగా. యూజువల్ గా ఈ బుక్ దాదాపు బిట్వీన్ 3000 and 4000 రూపీస్ ఉంటుంది. చాలా శ్రేష్టమైన స్టడీ బైబిల్ అండి. ఈఎస్వి అంటే ఇంగ్లీష్ స్టాండర్డ్ వర్షన్ స్టడీ బైబిల్. దాదాపు 95 మంది థియోలోజియన్స్ రాసిన స్టడీ బైబిల్ ఇది. 95 మంది బైబిల్ పండితులు రాసిన స్టడీ బైబిల్. ఆ స్టడీ బైబిల్ మనకి చాలా ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఎన్ఐవి స్టడీ బైబిల్, ఇంకా రకరకాలైన స్టడీ బైబిల్స్ ఉన్నాయి. అయితే ఇది మాత్రం చాలా ప్రత్యేకంగా చాలా బాగుంటుంది. దీని అప్రోచ్ బాగుంటది, అన్ని విషయాలు బాగుంటాయి. అయితే ఈ బైబిల్లో, ఈ స్టడీ బైబిల్లో ఇప్పుడు మనం చదివి ధ్యానం చేయబోతున్న యెషయా 61వ అధ్యాయం గురించి ఈ విధంగా ఇంట్రడక్షన్ ఇచ్చారు. 61, 62 కలిపి ఇచ్చారు ఇంట్రడక్షన్. ఏంటంటే, ద అనాయింటెడ్ ప్రీచర్ రిన్యూయింగ్ ద వరల్డ్. అభిషేకించబడిన ఈ యొక్క సేవకుడు, బోధకుడు ప్రపంచాన్ని నూతనపరచటం. రిన్యూయింగ్ ద వరల్డ్, ప్రపంచాన్నే నూతనపరచటం. సహజంగా రాంగ్ టీచింగ్స్ చాలా నేరో మైండ్ తో పుట్టించినవి అవుతాయి. చాలా ఏమంటారు, సంకుచిత అప్లికేషన్స్ ఉంటాయి రాంగ్ టీచింగ్స్ కి. అదొక స్వభావం దానికి. రాంగ్ టీచింగ్స్ కి చాలా నేరో వ్యూ ఉంటుంది. అదొక జాగ్రత్తగా మనం చూసుకోవాలి. ఇక్కడ ఈ యొక్క దేవుని యొక్క సేవకుడు, అభిషేకించబడిన ఈ యొక్క ప్రీచర్ ఎవరి గురించి అయితే ఈ యెషయా 61, 62 అధ్యాయాలు మాట్లాడుతున్నాయో, ఆ అభిషేకించబడిన ప్రీచరు ఏం చేస్తున్నాడంట, లోక మొత్తాన్ని నూతనపరుస్తున్నాడు, రిన్యూ చేస్తున్నాడు, నూతనపరుస్తున్నాడు. అది ఈ యొక్క ఈ యెషయా 61కి 62కి ఈ ఈఎస్వి స్టడీ బైబిల్ ఇచ్చిన ఒక హెడ్డింగ్. అయితే ఇంకా ఒక 2-3 సెంటెన్సెస్ లో ఒక ఇంట్రడక్షన్ ఇచ్చారు ఈ 2 అధ్యాయాలకి. ఏంటంటే అది, ద మెస్సయా విల్ ప్రీచ్ ఇంటూ ఎగ్జిస్టెన్స్ హిస్ న్యూ లిబరేటెడ్ పీపుల్ హూ విల్ ప్రే ఇంటూ ఎగ్జిస్టెన్స్ హిస్ న్యూ
రిడీమ్డ్ వరల్డ్. అంటే ఏంటంటే మెస్సయ్య అంటే రక్షకుడు, అనాయింటెడ్ పర్సన్ అంటే అభిషేకము పొందినవాడు, అభిషేకించబడినవాడు మెస్సయ్య. ఆయన ఏం చేస్తాడంట, ఆయన వాక్యం ప్రకటిస్తే, ప్రీచింగ్ చేస్తే మరి క్రొత్త విమోచించబడిన క్రొత్త ప్రజలు సృష్టించబడతారట. హల్లెలూయా. యేసుప్రభు వారి ప్రీచింగ్ వల్ల న్యూ అండ్ లిబరేటెడ్ పీపుల్ క్రియేట్ అవుతున్నారు. అయితే వాళ్ళు ఏం చేయాలి? ఆ క్రొత్తగా సృష్టించబడిన, విమోచించబడిన తన ప్రీచింగ్ ద్వారా కొత్తగా స్వాతంత్రము, స్వేచ్ఛతో విమోచించబడిన ఆ యొక్క ప్రజలు ఏం చేయాలట? ప్రార్థన చేయాలట. దేనికి? దే విల్ ప్రే ఇంటూ ఎగ్జిస్టెన్స్ హిస్ న్యూ రిడీమ్డ్ వరల్డ్. యేసయ్య యొక్క కొత్త విమోచింపబడిన ప్రపంచము, లోకమును సృష్టించటానికి ప్రార్థించాలట. హల్లెలూయా. కేవలము జరిగించమని కాదు ప్రార్థన, సృష్టించమని ప్రార్థన. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరొకసారి నేను రిపీట్ చేసి ఈ ఇంట్రడక్షన్ ని ముందుకెళ్తానండి. ఈఎస్వి స్టడీ బైబిల్ చెప్పాను కదండి, ఇంగ్లీష్ స్టాండర్డ్ వర్షన్ స్టడీ బైబిల్. ఈ బైబిల్లో మనం ఇప్పుడు ధ్యానం చేసుకోబోతున్న యెషయా గ్రంథం 61వ అధ్యాయం గురించి ఉపోద్ఘాతంగా ఒక చిన్న 3 లైన్స్ ఉన్నాయి. నిజానికి యెషయా 61, 62 రెండు కలిపి ఉన్నాయి. రెండు కలిపి ఒక యూనిట్ గా చూస్తూ ఇంట్రొడక్షన్ ఇచ్చాడు. ఆ ఇంట్రొడక్షన్ పారాకి స్మాలెస్ట్ పారా అనుకోవచ్చు. 3 లైన్స్ పారాకి ఒక హెడ్డింగ్ ఇచ్చాడు. ఆ హెడ్డింగ్ ఏంటంటే ద అనాయింటెడ్ ప్రీచర్ రిన్యూయింగ్ ద వరల్డ్. అభిషేకించబడిన ప్రీచర్ అంటే యేసుప్రభు వారు ఈ లోకమును నూతన పరచటం. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి మన మాటల కోసం, ప్రార్థన కోసం ఎంతోమంది ఎదురు చూస్తా ఉన్నారు. మరి ఈ మధ్య మనం మన బైబిల్ అకాడమీలో జరుగుతున్న ఆ యొక్క వీడియోస్ అన్ని కూడా అందరికీ అందుబాటులో మేము ఉంచటం జరిగిందండి. హగ్గా ఇంటర్నేషనల్ మినిస్ట్రీలో వారు మనకు అనుగ్రహించిన టీచింగ్ లో కొన్ని శ్రేష్టమైన భాగాలు తెలుగులో అందజేస్తూ ఉన్నాం. వాటిలో ఒకటి ఏంటంటే గిఫ్ట్స్, టాలెంట్స్ అండ్ ఎబిలిటీస్. వరములు, సామర్థ్యములు, ఇంకేంటండి? వరములు, సామర్థ్యములు, ప్రతిభలు దేవుడు మనకిచ్చినవి. మరి ఈ మధ్యలో నేను ఒక విషయం పంచుకున్నాను. ఏంటంటే చాలా మంది ఒక వయసు వచ్చేసరికి, అంటే ఒక వయసు అంటే ఒక 50, 45, 50 ఆ వయసు వచ్చేసరికి ఇక ఒకలాగా మన జీవితం ఇంకా స్లోగా రిటైర్మెంట్ అని, లేకపోతే ఒకలాంటి స్లో డౌన్ అవుతాం. లేకపోతే ఇంకా చెప్పాలంటే ఒక 50 ఏళ్ళు, 55 ఏళ్ళు వచ్చేసరికి సర్వసాధారణంగా మనం ఏదైనా ఒక ఉద్యోగం చేసుకుంటున్న వాళ్ళం అయితే, ఉదాహరణకి గవర్నమెంట్ సెక్టర్ లో రిటైర్మెంట్ 58, 60 ఆ ఏజ్ లో రిటైర్మెంట్ అవుతుంది గవర్నమెంట్ సెక్టర్ లో. దేర్ ఆర్ సో మెనీ అదర్ సెక్టర్స్, దే డోంట్ రిటైర్. గవర్నమెంట్ సెక్టర్ ఈస్ ద ఓన్లీ థింగ్ దట్ వీ హ్యావ్ అ రిటైర్మెంట్ థింగ్. బట్ అదర్ థింగ్స్ కొన్ని ఈ గవర్నమెంట్ పాలసీలు ఫాలో అవుతాయి ఏజ్ డివిజన్ లో. కానీ మన దేవుని రాజ్యము మన మధ్యలో ఉంది అన్న విషయం మనం మర్చిపోకూడదు. దేవుని రాజ్యం యొక్క మైండ్ సెట్ ఏంటంటే దేర్ ఈస్ నథింగ్ కాల్డ్ రిటైర్మెంట్. రిటైర్మెంట్ అనేది క్వశ్చన్ లేనే లేదు, అసలు ఆ పదమే లేదు, అది డిక్షనరీలోనే లేదు. అసలు అది కంప్లీట్ గా మనం రబ్బర్ పెట్టి పిడిపోయాల మన మైండ్ లో నుంచి. ఎందుకంటే ఇట్స్ యాక్చువల్లీ ఎ మిత్. ఇక్కడ ఒక జూకి వెళ్తే
ఆ జూలో ఒక స్నేక్ ఉంది, బ్యూటిఫుల్ స్నేక్. ఆ స్నేక్ కి ఒక మంచి బాగా చూసుకుంటున్నారు. ఆ స్నేక్ ని ఒక బోర్డు ఉంది. ఆ బోర్డు మీద మిత్ అండ్ ఫ్యాక్ట్ అని ఉంది. ఏంటంటే ఆ మిత్, స్నేక్స్ కి పాలు పోయేస్తూ అంటే పాలు బాగా అరిగించుకుంటుందని. అది ఒక మాయ, అది ఒక అబద్ధం. నిజమేంటి, స్నేక్స్ కి పాలు వేస్తే అసలు అరిగించుకోలేవంట, అవి తాగు. దే ఆర్ నాట్ మెంట్ ఫర్ మిల్క్. అలాగే స్నేక్స్ యాక్చువల్గా మనల్ని పగబట్టి మనం ఎక్కడుంటే అక్కడికి వచ్చి మనల్ని అటాక్ చేస్తాయి. వాళ్ళ ముఖ్యంగా బేబీ స్నేక్స్ ని అటాక్ చేస్తే మనల్ని అటాక్ చేస్తాయి, గుర్తుపెట్టుకోయి, పగబడతాయి, రివెంజ్ఫుల్ గా ఉంటాయి. అది ఒక మాయ, మిత్. అది అబద్ధం. నిజమేంటి, స్నేక్స్ యాక్చువల్గా మనం అంటే భయపడి చేస్తాయి అంట. సెల్ఫ్ డిఫెన్స్ కోసం అవి అటాక్ చేస్తాయి. మనం ఏమన్నా హాని చేస్తామని రైజ్ అవుతాయి. అది ఫ్యాక్ట్. సో ఇది ఎందుకు చెప్తా ఉన్నానంటే, మిత్ ఏంటి, ఫ్యాక్ట్ ఏంటి, ఆ అబద్ధం ఏంటి, నిజం ఏంటంటే, అబద్ధం ఏంటంటే దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ రిటైర్మెంట్, ద గ్రేటెస్ట్ లై. అది నిజమైన అబద్ధం. అది ఎందుకు అబద్ధం అంటే, టేక్ ఎవ్రీ క్యారెక్టర్ ఇన్ ద బైబిల్. దేవుని వాక్యంలో, పరిశుద్ధ లేఖనంలో ఉన్న వ్యక్తుల జీవితాలు చూడండి. క్రొత్త నిబంధన అవచ్చు, పాత నిబంధన అవచ్చు. ఫేమస్ క్యారెక్టర్స్. డేవిడ్ తీసుకున్నాం మనం. దావీదు చక్రవర్తి. ఈజ్ నాట్ జస్ట్ ఎ స్మాల్ కింగ్ ఆర్ ఎ బిగ్ కింగ్, ఈజ్ ఎన్ కైండ్ ఆఫ్ ఎంపరర్. అంటే వాస్ట్ ఏరియాని రూల్ చేసిన వాడు. అతని క్రింద రాజులు లాంటి వాళ్ళు ఉన్న వ్యక్తి. అతడు ఒక రాజుని తన కుటుంబంలో నుంచి లేపి తనని ట్రైన్ చేసిన మెంటర్. ఈజ్ ఎ మెంటర్ ఆఫ్ కింగ్ సాలమన్. సామాన్యుడు కాదు రాజు దావీదు. దావీదు ఒక వయసు వచ్చేసింది, తనకి మూమెంట్ తక్కువైపోతా ఉంది, ఏజ్ వచ్చా ఉంది, వృద్ధుడైనప్పుడు ఆయన ఆ యొక్క ఫేజ్ లో ఏం చేశాడో తెలుసండి, సాలమన్ కి మచ్చులు తయారు చేశాడు, మోల్డ్స్. విస్తారమైన ఆ యొక్క మెటీరియల్, సంపద ఆలయం కొరకు కూడబెట్టి ఉండటమే కాకుండా స్వయంగా ఆ సొలొమోను కట్టబోయే టెంపుల్ యొక్క ఆ యొక్క నమూనాలు ఏ మూసలో వేస్తే ఆ యొక్క స్తంభం అవుతుంది, ఏ మూసలో ఆ యొక్క మెటల్, కరిగించిన మెటల్ ఎలాంటి ఆ యొక్క గ్రూవ్ లో లేకపోతే ఆ యొక్క మూస వాటిలో వేస్తే ఆ పలానా చక్కటి కళాత్మకమైన షేప్స్ వస్తాయి అని ఊహించి ఆ యొక్క మూసలు తయారు చేశాడు దావీదు. అంతకుముందు ఎప్పుడు చేయలేదు ఆ పని. అంతకుముందు ఏం చేశాడు, అడ్మినిస్ట్రేషన్ చేశాడు, వాచ్ చేశాడు, మెంటరింగ్ చేశాడు, సాంగ్స్ రాశాడు, పాటలు కట్టాడు, సాంగ్స్ పాడాడు, స్తుతి ఆరాధన నడిపించాడు, మరి ట్రావెల్ చేశాడు. అలాగే ఇంకేం చేశాడండి దావీదు, దేవుడికి ఇష్టడైన రీతిలో మరి తన సంకల్పాన్ని నెరవేర్చే కార్యక్రమంలో మల్టీ టాస్కింగ్ చేశాడు. అయితే అంతటితో ఆగల. హీ డజంట్ నో ద వర్డ్ రిటైర్మెంట్. దావీదికి మనకి తెలిసిన రిటైర్మెంట్ అనే వర్డ్ దావీదికి అసలు తెలియదు. హల్లెలూయా. నెక్స్ట్ కొత్త నిబంధనకు వద్దాం. పౌలు ఇస్ ఎ లేట్ కమర్ టు క్రైస్ట్. అరౌండ్ 40s, లేట్ 40s లో వచ్చాడు తను యేసు ప్రభు దగ్గర. యేసు ప్రభుని అంగీకరించిన తర్వాత అరౌండ్ 65 అట్లాగా చనిపోయాడని అంటారు. ఆ పీరియడ్ లో ఒక షేకింగ్ చేసి పడేసాడు, ఊపేసాడు చరిత్రని. పౌలు గారు మా ఇండియాలో లేకపోతే ఈ ఆధునిక ప్రపంచంలో ఒక వర్డ్ రాబోతుంది, దాని పేరు రిటైర్మెంట్ అని అంటే వాట్ ఈజ్ ఇట్ అని అడగచ్చు పౌలు. అంటే ఏంటి అని. సరే మీరు అనొచ్చు, బ్రదర్ మరి మేము గవర్నమెంట్ సెక్టర్ లో పనిచేస్తా ఉన్నాం, మాకు రిటైర్మెంట్ ఉంటుంది కదా, కొన్ని స్కూల్స్ లో, కొన్ని కాలేజెస్, కొన్ని ప్రైవేట్ సెక్టర్స్ లో రిటైర్మెంట్ ఉంటుంది కదా అని అంటే, ఉంటే వీఆర్ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. ఈ లోకంలో ఉండిన పాలసీస్ లో ఉన్న టెర్మినాలజీ
మన జీవితాన్ని డిఫైన్ చేయడానికి వీలు లేనే లేదు. ఎందుకంటే దే ఆర్ నాట్ ద కింగ్డమ్ వర్డ్స్, దే ఆర్ నాట్ ద యాక్చువల్ ద విల్ ఆఫ్ గాడ్ వర్డ్స్. దేవుని చిత్తానికి సంబంధించిన సంపూర్ణ ఫుల్ కౌన్సిల్ ని ఇవ్వగలిగిన మాటలు కాదవి. ఓన్లీ గవర్నమెంట్ పాలసీకి సంబంధించిన వర్డ్స్. నీ జీవితం, నిత్య జీవితానికి స్టార్టింగ్ ఫేజ్ లో ఉన్న మనల్ని ఆ యొక్క రిటైర్మెంట్ అనే పదం ఎలా డిఫైన్ చేస్తుంది మనల్ని? ఇంపాసిబుల్, చేయలేదు, చేయటానికి వీలు లేనే లేదు. కనుక నాకు తెలిసిన నా యొక్క స్నేహితులందరూ కూడా 70s లోనే ఉన్నారు. ఉదాహరణకి 1040 అనే విండో, 1040 విండో అన్న మాటని సృష్టించిన ఒక దేవుని సేవకుడు, ఆయన పేరు లూయిస్ బుష్. ఆయన ఏం చేశాడంటే 65 ఆ టైంలో పిహెచ్డి చేశాడు. 60-65 ఆ టైంలో పిహెచ్డి అంటే దాదాపు ఒక 5 సంవత్సరాలు చదువుతారు. దాదాపు 200 పైన పుస్తకాలు రెఫర్ చేయాలి, చదవాలి. అప్పుడు ఆ పిహెచ్డి చేసే వ్యక్తి అప్పటి వరకు ఈ భూమి మీద లేని ఒక విషయాన్ని ఈ లోకానికి పరిచయం చేసే ఒక చదువు అది. అంతేగాని నన్ను ఒక ఆయన మీరు ఒక 100 పేజీలు రాయండి, ఏదైనా ఒక టాపిక్ తీసుకుని 100 పేజీలు రాయండి, మీకు పిహెచ్డి ఇస్తామని చెప్పాడు. చెప్పిన ఆయన చాలా పెద్ద ఆయన, మంచి సేవకుడు, నేను గౌరవించే వ్యక్తే. నాకు నచ్చలేదు, నేను వద్దని చెప్పాను. పిహెచ్డి ఈజ్ ఏంటంటే ఒక డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ. పిహెచ్డి అంటే ఫిలాసఫీకే ఒక నిపుణుడు. డాక్టర్ అంటే ఏంటి? ఎ స్కిల్డ్ మ్యాన్, నిపుణుడు. ఒక పర్టిక్యులర్ ఏరియాలో ఆ ఫిలాసఫీకి సంబంధించిన ఆ యొక్క దాని తీరుతెన్నులంతటికి సంబంధించిన నిపుణుడు. అని జస్ట్ 100 పేజీలు రాస్తే సరిపోతుందా? లేకపోతే చిన్న చిన్న స్టడీ చేస్తే సరిపోతుందా? ఆ పిహెచ్డి చేయటం అనేది ఒక పిలుపు, అది ఒక ఉద్యోగం, అది ఒక వొకేషన్. ఆ పిహెచ్డి చేసిన తర్వాత ఆ ఫైనల్ గా సమర్పించే ఆ యొక్క థీసిస్ ఈ లోకంలో ఇంతవరకు ఏ మానవుడు ఆ పరిచయం చేసిందై ఉండదు. అది సరికొత్త, న్యూ, క్రియేటెడ్ వన్. అది ఇక్కడ ఏమి రాసింది? దేవుడు యేసుక్రీస్తు ప్రభు, అభిషేకించబడిన యేసుక్రీస్తు ప్రభు మెస్సయ్య, ఆయన ప్రీచింగ్ ద్వారా సరికొత్త విమోచింపబడిన ప్రజల్ని సృష్టిస్తాడట. దేని ద్వారా? ప్రీచింగ్ ద్వారా. సరికొత్త విమోచింపబడిన ప్రజల్ని సృష్టిస్తాడట. న్యూ అండ్ లిబరేటెడ్ పీపుల్, న్యూ అండ్ లిబరేటెడ్ పీపుల్ ని సృష్టిస్తుంది మెస్సయ్య యొక్క ప్రీచింగ్. అలాగే ఈ ప్రజలు ఏం చేస్తారండి? ఈ క్రొత్త లిబరేటెడ్, విమోచింపబడిన ఈ క్రొత్త ప్రజలు ఏం చేస్తారట? ప్రార్థన చేస్తారట. దేనికి? జరిగించమని, లేకపోతే ఇది చేయమని, అది చేయమని చెప్తానికి కాదు, సృష్టించటానికి. వారి ప్రార్థన సృష్టిస్తుందంట. ఏం సృష్టిస్తుందంట అండి? క్రొత్త విమోచింపబడిన లోకాన్ని సృష్టిస్తుందట. ఈ యొక్క విమోచింపబడిన క్రొత్త ప్రజల ప్రార్థన సృష్టించే ప్రార్థన, క్రియేటింగ్ ప్రేయర్. యువర్ ప్రేయర్ షుడ్ క్రియేట్ ఎ వరల్డ్. ఎలాంటి వరల్డ్? విమోచింపబడిన, రిడీమ్డ్ వరల్డ్. విమోచన అనే ఒక ప్రపంచాన్ని సృష్టిస్తాడు. నీ ప్రార్థన సృష్టించాలి, క్రొత్తగా ఉంటుందట. సో లూయిస్ బుష్ ఆయన పిహెచ్డి చేసిన ఆ యొక్క ఏజ్ 60 సంవత్సరాల్లో పిహెచ్డి చేశాడు. సహజంగా రిటైర్మెంట్ అవుతారు ఆ ఏజ్ లో, పిల్ల పాపలతో. దేవునికి స్తోత్రం, అయ్యో హల్లెలూయా అనుకుంటా స్టార్ట్ చేయాల్సిన ఒకలాంటి ఏజ్ లో మొదలు పెట్టాడు లూయిస్ బుష్.
సౌత్ అమెరికాకు చెందిన వ్యక్తి. అతన్ని నేను చాలాసార్లు చూశాను, పర్సనల్ కలిశాను. ఎలక్ట్రిఫైయింగ్ మ్యాన్. అయితే ఆ యొక్క పిహెచ్డిలో ఆయన ఏమి కనిపెట్టాడంటే, ప్రపంచ పటంలో రేఖాంశాలు, అక్షాంశాలని ఆ యొక్క వరల్డ్ మ్యాప్ ని మనం చూస్తే అడ్డు గీతలు గీసి ఉంటాయి, దానికి నంబరింగ్ ఉంటుంది. 5, 10, 15, 20. ఈ 10 అనే లైన్ కి 40 అనే లైన్ కి మధ్యలో ఉన్న దేశాలు చాలా తక్కువగా సువార్త ప్రకటించబడిన దేశాలు అని తన పిహెచ్డి ద్వారా, థీసిస్ ద్వారా కనిపెట్టి లోకానికి అందజేశాడు. అప్పుడు ఓఎం లాంటి మహా గొప్ప మిషనరీ ఆర్గనైజేషన్స్, అంతర్జాతీయ మిషనరీ ఆర్గనైజేషన్స్ ఈ మహానుభావుడి పుస్తకాన్ని అందుకొని వారి యొక్క పనితీరు దిశని మార్చుకున్నాయి. ఆ యొక్క 1040 విండోలో మన ఇండియా కూడా ఉంది. సరే, ఈ పని ఎప్పుడు చేశాడు ఆయన? అప్పటి వరకు పాస్టర్ గా ఉండి ఈ పని చేశాడు. 1040 విండో అన్న మాటనే సృష్టించాడు, కాయిన్ చేశాడు. 1040 విండో అన్న పదాన్ని సృష్టించాడు అతను. ఫ్యానీ క్రాస్బీ అనే గొప్ప మహిళ సమాధి మీద ఒకటి రాసి ఉంటుందట, షీ డిడ్ ఆల్ షీ కుడ్ అని. ఆమె చేయగలిగిందంతా చేసింది అని. మన సమాధి మీద కూడా అలాంటి మాట రాయబడి ఉండాలని ఈరోజు మనం ప్రోత్సహించబడదాం. మరి ఈ లూయిస్ బుష్ ఏం చేశాడంటే, అంతటితో ఆగలేదు. ఇండోనేషియా అనే దేశంలో ఉజ్జీవం ప్రారంభమైందని తెలుసుకున్నాడు. అక్కడ ఒక అనామకుడు, ఒక ఆయన్ని నేను కలిశాను. ఆయనకి ఇంగ్లీష్ మాట్లాడటం కూడా రాదు. జకర్తా అనే ప్లేస్ లో ప్రార్థన చేద్దాం, మన దేశం, మన యొక్క ఊరు, మన ప్రజలకి కావాల్సిన ఉద్యోగం కోసం అని ఒక చిన్న మీటింగ్ పెట్టుకుంటే బాగానే వచ్చారట. ప్రార్థన అంతే. ఈ యొక్క ఒక అనామకుడు, ఆ వ్యక్తి, అతను ప్రార్థనకి అందరినీ గ్యాదర్ చేసి తన హృదయంలో ఉన్న భారం చెప్పాడు, మనం ఉజ్జీవించబడదాం, ప్రార్థన చేసుకుందాం అని. అయితే దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేశాడంటే, అక్కడ ఆ మీటింగ్ ఆగకుండా చేశాడు. వాళ్ళు ఒక 2 రోజుల్లో 3 రోజుల్లో మీటింగ్ పెట్టుకుందామంటే అది ఆగట్లా. ఆ ఫైర్ ఆగట్లేదు, కన్నీరు ఆగట్లా, ఆ యొక్క ఆత్మ కుమ్మరింపు ఆగట్లేదు. సో వాళ్ళు ఏం చేశారంటే, ఒక ఫుట్బాల్ కోర్ట్ లాంటివి తీసుకుని, జనం ఎక్కువ చేస్తున్నారు, ఆ ఫుట్బాల్ కోర్ట్ లో పెట్టారు. ఈ యొక్క 10 రోజులు మీటింగ్ అట్లా జరుగుతూ ఉంది. అసలు ఎవరు స్టార్ట్ చేస్తారో ఎవరికి తెలియదు. అసలు ఎవరు స్టార్ట్ చేస్తారన్నది కూడా పట్టించుకుంటలేదు ఎవరు. ప్రార్థన ఉద్యమం రగులుకుంది అక్కడ. ప్రార్థన రివైవల్ క్యాచప్ అయిపోయింది. అయితే అది ఆగట్లా. లార్జ్ నెంబర్స్ లో దేవుని నమ్ముతున్నారు. మిరాకిల్స్, అవుట్ పోరింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ జరుగుతా ఉంది. ఈ లూయిస్ బుష్ గారు దాని గురించి తెలుసుకున్నాడు, ఇట్లా ఉందంట అని. ఆయన ఏం చేశాడంటే, ఈ ఉజ్జీవాన్ని ఆయన ఏం చేశాడు, సిస్టమైజ్ చేశాడు, స్ట్రక్చరల్ గా చేశాడు. ఎలా చేశాడంటే, తనకున్న ఫ్రెండ్ సర్కిల్ అందరిని తీసుకుని వెళ్ళిపోయాడు. అక్కడికి వెళ్ళిపోయి దాని గురించి మళ్ళీ స్టడీ చేసి, ఓకే, దేవుడు కార్యం చాలా గొప్పగా జరుగుతుంది ఈ యొక్క ఇండోనేషియా దేశంలో అని ప్రపంచంలో ఉన్న చాలా మంది క్రైస్తవ నాయకులు, దాదాపు ఒక 400-500 మంది, దానికి సంబంధించిన మీటింగ్స్ కి నేను 4 మీటింగ్స్ కి నేను వెళ్ళటం జరిగింది. అక్కడ నేను ఆశ్చర్యపోయాను వాళ్ళందరిని చూసి. అప్పుడు నేను కలుసుకున్నా లూయిస్ బుష్ గారిని. అయితే ఈ స్ట్రక్చరైజ్ ఎలా చేశాడంటే, ఆయన ఏమి చెప్పాడంటే, 7 పర్వతాలు, 7 కొండలు, 7 మౌంటైన్స్ కాన్సెప్ట్ ని ఈ యొక్క ఉద్యమ జ్వాలల్లో మనం కలుపుదాం. ఏంటవంటే, ఆర్ట్స్ అండ్ మీడియా, A to G. A ఫర్ ఆర్ట్స్ అండ్ మీడియా అంటే కళలు, మీడియా. బి ఫర్ బిజినెస్, వ్యాపార రంగం. ఇది ఒక మౌంటైన్, ఇది కొండ. ఆర్ట్స్ అండ్ మీడియా అనేది ఒక కొండ. బి ఫర్ బిజినెస్,
మీడియా బిజినెస్ అనేది ఒక కొండ. సి అంటే చర్చ్, సంఘము, అదొక కొండగా. అంటే ఈ కాలేబు తర్వాత యెహోషువ, కాలేబు, ముఖ్యంగా కాలేబు ఈ కొండలని ఏ విధంగా ఆక్రమించుకున్నారు, ఆ కాన్సెప్ట్ అన్నమాట. దావీదు యెబూసీయుల కొండని ఆక్రమించుకొని అక్కడ తన సియోను అనే స్థావరం, అదొక మనకు తెలుసు కదా ఆ హిస్టరీ. సో మౌంటైన్స్ అనగానే ఆక్రమించుకోవాలి అన్న కాన్సెప్ట్ అన్నమాట. ఆర్ట్స్ అండ్ మీడియా, బిజినెస్, సి ఫర్ చర్చ్, డి అంటే డాక్టర్స్ అంటే మెడికల్ ఫీల్డ్, ఈ అంటే ఎడ్యుకేషన్, విద్య, ఎఫ్ అంటే ఫ్యామిలీ, కుటుంబ వ్యవస్థ, ABCDEF వచ్చాం కదా. జి అంటే గవర్నమెంట్, ప్రభుత్వాలు. ఈ 7 కొండలు మనం ఆక్రమించుకోవాలి నీ పిలుపుని బట్టి. దేవుడు నిన్ను ఏ ఏరియాకి పిలిచాడు, ఈ 7 కమాన్ జాయిన్ అని పిలిపించాడు. ఈ ఉద్యోగానికి తన యొక్క స్ట్రక్చర్, తన యొక్క టీచింగ్ ని, తన యొక్క జ్ఞానాన్ని జోడించాడు. ఉద్యమం అనేది జ్ఞానం లేకపోతే కొనసాగదు. స్ట్రక్చరలైజ్ చేయకపోతే ఏ మూవ్మెంట్ కూడా ముందుకెళ్ళదు. కదలిక ఉండాలా, వ్యవస్థ ఉండాలా, ఒక మూవ్మెంట్ ఉండాలి. అది ఇన్స్టిట్యూషన్ కూడా అవ్వాలి. మోర్ ఇన్స్టిట్యూషన్ ఉండకూడదు, మోర్ కంప్లీట్లీ మూవ్మెంట్ ఉండకూడదు. అలాగా అది కదలిక ఉండాలా, వ్యవస్థ కూడా ఉండాలా. సో ఆ రెండింటిని జోడించిన మహానుభావుడు తను. ఇదంతా ఆయన చేసేసరికి 70 దాటేశాడు, 75కి వచ్చాడు. చూసారా, అస్సలు ప్రారంభించవలసిన వయసు అదే 50, 60. మరొకలాగా అర్థం చేసుకోకండి. డోంట్ మిస్అండర్స్టాండ్ మీ ప్లీజ్. నేనంటుంది ప్రభు రాజ్య విషయం, పరిచర్య విషయాల్లో, ముఖ్యంగా దర్శన విషయంలో, దేవునికి సేవ విషయంలో నేను మాట్లాడుతున్నా. అయితే దావీదు ఈజ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. పౌలుని చూసాం మనం. అలాగే మరి యోహాను, ప్రభు యేసుక్రీస్తు ప్రభు వారి శిష్యుడైన యోహాను చాలా ఎక్కువ కాలం బ్రతికి లాంగ్ లైఫ్ కలిగి ఉన్న 12 మంది అపోస్తలుల్లో యోహాన్ అని సర్వసాధారణంగా మనం వింటాం. ఆయన కూడా లాస్ట్ లో ఏం చేశాడు, రైటింగ్ ప్రాజెక్ట్స్ టేకప్ చేసి, రైటింగ్ ప్రాజెక్ట్స్. మీరు ఏ ఎగ్జాంపుల్ అన్న తీసుకోండి, నో బడీ విల్ రిటైర్. అసలు రిటైర్మెంట్ అనేది క్వశ్చన్ లేదు. సో మన జీవితం మనం మరణించేంత వరకు రేపు పొద్దున సమాధానంగా, మా స్పిరిచువల్ ఫాదర్ కి దాదాపు 77 years ఉన్నాయి ఆయనకి. ఆయన ఒక రోజు నాకు కాల్ చేసి, వాళ్ళన్న వ్యక్తి హీ కుడ్ నాట్ మేక్ ఇట్ బాబీ అన్నాడు. ఏంటి అంటే, ఒక వారం తను హాస్పిటలైజ్ అయ్యాడు, ఇంకా జయించలేకపోయాడు. ఏమైంది అని అంటే, ఒక సిక్నెస్ వచ్చింది, సంథింగ్ లైక్ క్యాన్సర్. ఆయన క్యాన్సర్ తో పాటు ట్రీట్మెంట్ తీసుకుంటూ దాని అంతటిని, అది ఎలా ఉంటది, దాని టైం టేబుల్ ఏంటి అని మొత్తం తెలుసుకున్నాడు. ఏ రోజు వరకు తను పని చేయగలడు, ఏ రోజు హాస్పిటలైజ్ అవుతాడు, ఈ చూజాయిగా తనకి ఆ టైం టేబుల్ ఇచ్చేశారు. ఆ రోజు వరకు కష్టపడ్డాడు. ద ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫెయిత్, వర్క్స్ అండ్ ఎకనామిక్స్ అనే సంస్థను స్థాపించాడు. ద ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫెయిత్, వర్క్స్ అండ్ ఎకనామిక్స్ ఆ సంస్థను స్థాపించి దానికోసం ప్రయాసపడి కరెక్ట్ గా వారం ముందు జాయిన్ అయ్యాడు. శుభ్రంగా హ్యాపీగా దేవుని సన్నిధికి వెళ్ళిపోయాడు. వారమే, లాస్ట్ వారం స్ట్రగుల్ అయ్యాడు. ఆ వారంలో 3 రోజులు అసలు తను స్పృహలో లేడు. చూసారా జీవితాన్ని అతను ఏ విధంగా చూశాడో, పరిచర్యని, తన పిలుపుని, పరలోకం నుంచి తనకు వచ్చిన ఆ యొక్క లేఖన భాగాల్ని, దేవుని యొక్క డైరెక్షన్ ని, దేవోక్తిని, దర్శనాన్ని ఎలాంటి దృక్పథంతో తను గ్రహించుకొని మూవ్ అయ్యాడు లాస్ట్ వరకు.
అతను నేను చూడలేదు, కానీ నేను ఒకసారి ఈమెయిల్ ఇచ్చాను ఆయనకి. హీ కుడ్ నాట్ మేక్ ఇట్ అన్నాడు సింపుల్ గా. అంటే ఒక వారం ట్రై చేశాడు, కానీ హీ కుడ్ నాట్ మేక్ ఇట్. 70s అబౌవ్, నియరింగ్ 80s లో చనిపోయాడు. సో ఈ మాటల ద్వారా మనం ప్రోత్సహించబడాలని చెప్తా ఉన్నాను. ముందుకెళ్దాం. సో ఈ ఈఎస్వి స్టడీ బైబిల్ ఇంట్రడక్షన్, యెషయా గ్రంథం 61వ అధ్యాయం ఇంట్రడక్షన్ పారాలో మరి ఒకసారి గుర్తు చేసి ముందుకెళ్తానండి. ద అనాయింటెడ్ ప్రీచర్ రిన్యూయింగ్ ద వరల్డ్. దేవుడు నిన్ను ఈ ప్రపంచం కొరకు పిలిచాడు. మీ ఊరు కోసం మాత్రమే కాదు, జిల్లాకి, రాష్ట్రానికి, దేశానికి మాత్రమే కాదు, హోల్ వరల్డ్. దీనికి ఎలాగా మనం ఇది నెరవేరుతుందంటే, ద కీస్, తాళపు చెవి ఏంటంటే ఫాస్టింగ్ అండ్ ప్రేయర్. ఉపవాస ప్రార్థన నిన్ను భూ దిగంతముల వరకు తీసుకెళ్తుంది. ఉపవాస ప్రార్థన ఎట్లా అంటే పరిశుద్ధాత్మ నడిపింపుచే ఉపవాస ప్రార్థన చేయాలి. ఎటు పడితే అటు కాదు, మన ఇష్టం వచ్చినట్టు కాదు. ఉపవాస ప్రార్థన గురించిన గైడ్ లైన్స్ బైబిల్లో ఉన్నాయి. ఇఫ్ యు ఆర్ మ్యారీడ్, యు షుడ్ టేక్ పర్మిషన్ ఫ్రమ్ యువర్ స్పౌస్. ఇట్స్ ఎ మస్ట్. ఒకవేళ నువ్వు వివాహితురాలు అయితే ఉపవాస ప్రార్థన చేయాలంటే నీ భార్య పర్మిషన్ అవసరం, నీ భర్త పర్మిషన్ అవసరం. ఎందుకంటే లేకపోతే బాధ్యతలు విస్మరించి ప్రార్థనలో ఉన్నట్టుగా విసుగుదల లేకపోతే ఆర్గ్యుమెంట్స్ అయిపోతాయి, సహకారం ఉండదు. యూ కెనాట్ ప్రే ఇన్ ఎ ప్లెజెంట్ వే ఇఫ్ యూ డోంట్ హ్యావ్ స్పౌజెస్ పర్మిషన్. సో దట్ ఈస్ ఫండమెంటల్. నెక్స్ట్, ఏ టైప్ ఆఫ్ ఉపవాసం చేయాలా? దేర్ ఆర్ సెవరల్ టైప్స్ ఆఫ్ ఫాస్టింగ్స్. బైబిల్లో ఉంది అదన్నీ. కంప్లీట్ ఫాస్టింగ్, పార్షియల్ ఫాస్టింగ్స్, ఇవన్నీ కూడా ఉన్నాయి బైబిల్లో. సో అవి మనం తెలుసుకొని పరిశుద్ధాత్మ చేత నడిపించబడిన ఉపవాస ప్రార్థన మనం చేసినప్పుడు, పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. యెరూషలేములోను, యూదియాలోను, సమరయాలోను, భూ దిగంతముల వరకు మీరు నాకు సాక్షులుగా. ఇది ఖచ్చితంగా నెరవేరే దేవుని యొక్క వాగ్దానం. ఇట్ ఈస్ ఫర్ యూ. ఇది జరగాల. ఇక్కడ యేసుప్రభు వారు మరి ఈ ప్రపంచాన్ని నూతన పరిచే ప్రీచర్ అట. ద అనాయింటెడ్ ప్రీచర్ రిన్యూయింగ్ ద వరల్డ్. ఈ లోకాన్ని, ప్రపంచాన్ని అంతటిని నూతన పరిచే ప్రీచర్ ఈ యొక్క మెస్సయ్య. ఈ యెషయా 61, 62 యొక్క ఒక హెడ్డింగ్ అని ఇవ్వగలిగితే ఈ మాట అనమాట. ఈఎస్వి స్టడీ బైబిల్లో ఉంది. అయితే ఇంకొక ఈ హెడ్డింగ్ క్రిందన చిన్న వివరణ ఏంటంటే, ఈ మెస్సయ్య, ఈ యొక్క అభిషేకించబడిన ఈ యొక్క మెస్సయ్య యేసుప్రభు వారు ఏం చేశాడంట? దేవుని వాక్యం ప్రకటించాడు, ప్రీచింగ్ చేశాడు. ప్రీచింగ్ కి కరెక్ట్ వర్డ్ ఉండదు తెలుగులో, కొద్ది కష్టం అవుతుంది. తెలుగు లాంగ్వేజ్ లో ఉంటే అసలు ఎవరికి అర్థం కాని వెరీ డీప్ వర్డ్స్ ఉంటాయి, ఈజీ వర్డ్స్ ఉండవు. ఉంటే చాలా అద్భుతమైన లోతైన పదం ఉంటది దానికి. ఇక అది వాడితే చాలా తక్కువ మంది ఆస్వాదిస్తారు. అది కాకుండా మరి ఇంకేమన్నా ఈజీగా వాడే పదాలు ఏమన్నా వెతుక్కుందామంటే ఉండవు. కాబట్టి వివరణాత్మకమైన ఒక ఫ్రేజెస్ తోటి దాన్ని రీప్లేస్ చేయాల్సిందే. ప్రీచింగ్ అంటే దేవుని యొద్ద నుంచి పొందుకొని సారాంశాన్ని ప్రజలకి మరి ఒక తండ్రిలాగా, బోధకుల్లాగా, ఒక మెంటర్ లాగా, ఒక గురువు గారి లాగా ప్రబోధం చేయటం. అలా చేస్తే, యేసుప్రభు వారు అలా చేసినప్పుడు ఏమైందంట? ఒక సరికొత్త విమోచింపబడిన ప్రజలు సృష్టించబడ్డారు. హిస్ ప్రీచింగ్ క్రియేటెడ్ లిబరేటెడ్ పీపుల్ అండ్ న్యూ పీపుల్. మనం కూడా వారిలో ఉన్నాం. అయితే ఎందుకు మనం ఈ విధంగా లిబరేటెడ్ పీపుల్ గా, కొత్త పీపుల్ గా మనం సృష్టించబడ్డాం? ఆయన ప్రీచింగ్ ద్వారా, మెస్సయ్య ప్రీచింగ్ ద్వారా ఎందుకు మనం ఈ విధంగా సరికొత్త ప్రజలుగా, అలాగే లిబరేటెడ్ పీపుల్ గా, విమోచింపబడిన వారంగా ఎందుకు సృష్టించబడ్డామంటే, మన ప్రార్థన
సృష్టించాల్సిన ప్రార్థన చేయవలసిన ప్రార్థన. మనము సృష్టించే ప్రార్థన చేయడానికి మనం సృష్టించబడ్డాం. ఎట్లాంటి సృష్టించే ప్రార్థన, దేనిని సృష్టించే ప్రార్థన మనం చేయాలంటే, విమోచించబడిన ప్రపంచాన్ని, క్రొత్త ప్రపంచాన్ని సృష్టించే ప్రార్థన చేయడానికి నీవు సృష్టించబడ్డావు యేసు ప్రభు ప్రీచింగ్ వల్ల. దట్ ఈస్ వాట్ ఐజయా 61 and 62, యెషయా 61, 62 ఇది సారాంశం. హల్లెలూయా. ఇప్పుడు మనం చదువుకుందాం. 6:9 అయింది. యెషయా 61 కొన్ని వాక్యములను చదువుతానండి. ప్రభువగు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చి ఉన్నది, దీనులకు సువర్తమానము ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించును. ఇక్కడ నన్ను అంటే యేసు ప్రభు వారే, సర్వెంట్ యేసు ప్రభు వారు, దేవుని సేవకుడిగా ఆయన మాట్లాడుతున్నాడు. ప్రభువగు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చి ఉన్నది. హల్లెలూయా. మరి వింటున్న మీరు, మనం అందరం, పరిశుద్ధాత్మ మనలో ఉన్నాడు, మనతో ఉన్నాడు. మన మీదికి వచ్చాడా? నీలో ఉన్నాడు, నీతో ఉన్నాడు, నీ మీదికి వచ్చాడా? ఇది ఒకలాంటి ప్రశ్న. అయితే ఒక గొప్ప సేవకుడు దీన్ని ఇట్లాగా మనకు పరిచయం చేశాడు. బాగుంది అనిపించింది నాకు. అయితే పురాతనమైన ప్యూరిటాన్స్ వాళ్ళు ఏమన్నారంటే, బైబిల్ చదువుతుంటే వాళ్ళకి కొద్ది కన్ఫ్యూజన్ వచ్చింది హోలీ స్పిరిట్ యొక్క నింపుదల గురించి. వాళ్ళు ఏమన్నారంటే, రక్తం ఎక్కిస్తారు చూడండి, ఆ మాట వాడారు. ఇన్ఫ్యూజ్ అన్న మాట వాడారు, రక్తం ఎక్కించే మాట. ఇప్పుడు రక్తం ఎక్కించేటప్పుడు, బ్లడ్ మనకి ఎక్కించేటప్పుడు సెలైన్ లాగా ఇక్కడ నరంలోకి ఇంజెక్షన్ పెట్టి ఆ బ్లడ్ మన రక్తనాళాల్లోకి వెళ్తా ఉంటుంది. ఆ పదాన్ని వాడారు. ఆ రక్తం ఎక్కించుకున్నట్టు పరిశుద్ధాత్మని ఎక్కించబడ్డవా? దట్ ఈస్ ద క్వశ్చన్ టుడే. ఎప్పుడు ఎక్కించబడాలంటే చాలాసార్లు ఎక్కించబడుతూనే ఉండాలి. బ్లడ్ ఇన్ఫ్యూజన్ అనే వర్డ్ గుర్తుపెట్టుకుందాం. హోలీ స్పిరిట్ తోటి ఇన్ఫ్యూజ్ చేయబడ్డవా? వెన్ వాజ్ ద లాస్ట్ టైం? ఎప్పుడు చివరిగా నువ్వు హోలీ స్పిరిట్ తోటి ఇన్ఫ్యూజ్ అయ్యావు? ఈజ్ ఇట్ ఎస్టర్డే ఆర్ లాంగ్ బ్యాక్? మనం అడిగిన ఎడల పాపముల పశ్చాత్తాపడి. మరి నిన్న సహోదరి యానీ కిరణ్మయ్య గారు మన అకాడమీలో ఒక బుక్ ప్యారలల్ గా, యాడ్ ఆన్ గా తీసుకుంటూ ఉన్నారు. దాని బుక్ పేరు కన్ఫెషన్స్. అగస్టిన్ మహా గొప్ప సేవకుడు, ఆయన రాసిన కన్ఫెషన్స్ అనే బుక్ క్రీస్తు శకం 350 ఆ సమయంలో ఆయన రాశాడు. ఆటోబయోగ్రఫీ లాటిన్ భాషలో రాశాడు. తన యొక్క జీవితంలో ముఖ్యంగా చిన్నప్పుడు తను చేసిన పాపాలు బహిరంగంగా ఒప్పుకుంటూ రాశాడు, ఏమాత్రం సిగ్గుపడకుండా. ఈ కన్ఫెషన్స్ కేవలం పాపాలు ఒప్పుకుంటమే కాకుండా, ఆ పాపాలు క్షమించి పాపాలు చేస్తున్న పాపినైనా సరే దేవుడు అనుగ్రహించిన అనేకమైన ఆ యొక్క మహా గొప్ప ఐశ్వర్యం లాంటి తన యొక్క స్కిల్స్, తన యొక్క జ్ఞానము, తన యొక్క సమస్తం దేవుడు అనుగ్రహించిన ఆ వాటిని బట్టి స్తుతి ఒప్పుకోలది. పాపపు ఒప్పుకోలు, స్తుతి ఒప్పుకోలు. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్నట్లు నీవు అన్ని విషయములలో వర్ధిల్లుచు సౌఖ్యంగా ఉండవలెనన్నది. ఇట్స్ ప్రపోర్షనల్. అంతరంగంలో మనం ఎప్పుడైతే మనం పాపముల విషయంలో ఒప్పించబడతామో, పరిశుద్ధాత్మ ఒక రక్తం ఎక్కినట్టు ఎక్కుతా ఉంటుంది. ఇన్ఫ్యూజ్ మీ మీదికి రావటం, అది ఇంకా బాగా మనకి హత్తుకునే లోతైన గ్రహింపు ఏంటంటే, హోలీ స్పిరిట్ కమింగ్ అపాన్ మీ
అన్నది ఒకవేళ సాటిస్ఫై అవ్వలేదేమో ఆ పదజాలం విషయంలో. దెర్ ఈజ్ సంథింగ్ బ్యూటిఫుల్ కాల్డ్ ఇన్ఫ్యూజన్. మొన్న మా పాప పెద్దమ్మాయి కోటగిరికి వెళ్ళింది. కోటగిరి EU అనే సంస్థ స్టూడెంట్ మినిస్ట్రీ వాళ్ళు ఒక లీడర్షిప్ ట్రైనింగ్ ప్రోగ్రాం పెట్టారు. ఊటీలో ఉన్న కోటగిరి, అక్కడ వాళ్ళకి ఒక టీచింగ్ ఒక ఆర్గనైజేషన్ బేస్ ఉంటుంది, హైలాండ్ దాని పేరు. అక్కడ 15 days ట్రైనింగ్కి వెళ్ళింది ఆశ్రిత. దానికి వెళ్ళటానికి ముందు నేను ఈ మాట చెప్పాను. ఆశి, do you know this word infusion? I know you are a legal student, but you should know this word infusion. It's introduced by Puritans. వాళ్ళు ఇంట్రడ్యూస్ చేసిన వర్డ్ ఇన్ఫ్యూజ్. హోలీ స్పిరిట్ తోటి ఇన్ఫ్యూజ్ అవ్వాలా. రక్తం ఎక్కించినప్పుడు ఎక్కడుంటది ఆ రక్తం? ఎవ్రీవేర్ ఇన్ యువర్ బీయింగ్, ఎవ్రీవేర్. పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు, అంటే మీలోనికి ఇన్ఫ్యూజ్ అయినప్పుడు, ఇట్ విల్ బి ఎవ్రీవేర్ ఆన్ యూ. అప్పుడు ఏమవుతుంది? చాలా అవుతుంది. యూ విల్ బికమ్ ఎ టెంపుల్ ఆఫ్ గాడ్. దేవుని ఆలయంలోకి దేవుడు వచ్చినట్టు అనమాట. యెషయా 61:1 ప్రభువుకు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చెను. అప్పుడు ఏమవుతుందంట? దీనులకు సువర్తమానం ప్రకటించను. కంప్లీట్లీ యాక్షన్ లోకి వచ్చేసింది అది. చాలా మందికి హోలీ స్పిరిట్ అనాయింటింగ్, నింపబట్టం ఇవన్నీ ఎందుకు ఇష్టం లేదంటే, పరిశుద్ధాత్మ పొందుకునే వాళ్ళు పరిశుద్ధాత్మ నిజమైన ఎక్స్పీరియన్సెస్ కాక వాళ్ళు చేసే హడావిడికి ఒకలాంటి ఫీలింగ్ వచ్చేస్తుంది మనకి. మా ఫాదర్ ఒకరోజు నన్ను పిలిచి చిన్నప్పుడు, ఒరేయ్ ఈ పెంతెకొస్తేల జోలికి వెళ్ళబాక అని చెప్పాడు. వీళ్ళు భాషల్లో గీసి మాట్లాడుతుంటారు, నువ్వు వాళ్ళ జోలికి వెళ్ళబాకండి. ఎందుకు ఇట్లా అంటే, మా వీధిలో ఒక ఇల్లు అద్దెకి తీసుకొని ఈ సిలోన్ పెంటెకొస్తేళ్ళు అంట, అప్పట్లో వైట్ డ్రెస్ వేసుకొని ఉంటారు. వాళ్ళు ఎవరితో కలవరు, కొద్దిగా ఏంటో డిఫరెంట్గా ఉంటారు. వాళ్ళు ఉంటే ఉన్నారు కానీ మైకులు పెట్టి భాషలో ప్రార్థన చేస్తుంటే అసలు ఏంటో మాకేం అర్థమయ్యేది కాదు, అసలు ఏంటి వీళ్ళని. సో ఒకలాంటి వేరే ఇంప్రెషన్ వచ్చేసింది. పరిశుద్ధాత్మ పొందుకున్న తర్వాత 2 రకాలైన మిస్టేక్స్ చేస్తారు పరిశుద్ధాత్మను పొందుకున్న వాళ్ళు. ఆ జెన్యూన్ ఎక్స్పీరియన్సెస్ వాళ్ళ స్వాధీనంలో ఉంటాయి. ఉదాహరణకి, నేను హోలీ స్పిరిట్ పొందుకున్నప్పుడు నేను భాషల్లో ప్రార్థన చేయటం అనేది నాకు ఆగట్లే. 2 days ఆగలేదు, 1.5 day ఆగట్లేదంటే ఆపచ్చు అన్న సంగతి నాకు తెలియలేదు. నేను మామూలుగా మాట్లాడదాం అంటుంటే భాషలు వచ్చేస్తున్నాయి. నాకు భయం వేసింది, ఇదేంటి ఇట్లా ఉంటుందా అని. అప్పుడు ఆ రాత్రి నేను లేచి ప్రార్థన చేసుకున్నప్పుడు, దేవుడు ఎంత మంచి దేవుడు అంటే, నన్ను ప్రవక్తల ఆత్మలు వాళ్ళ స్వాధీనంలో ఉంటాయి అన్న వాక్యం చూపించాడు. యూ కెన్ కంట్రోల్ అని చూపించాడు దేవుడు. నీ అనుభవం జెన్యూనే. మీరు పొందుకున్న ఆత్మ సత్యమే కానీ అబద్ధం కాదు. 1 యోహాను 2:27 నుంచి ఉంటుంది. ద అనాయింటింగ్ యూ రిసీవ్డ్ ఈస్ జెన్యూన్, నాట్ కౌంటర్ ఫెయిట్ అని ఉంటుంది. సత్యమే కానీ అబద్ధం కాదు. ఈ వాక్యం ద్వారా నాకు అర్థమైంది ఏంటంటే, ఐ కెన్ కంట్రోల్ దిస్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్, పవర్ జోన్ ఎక్స్పీరియన్సెస్. ఇట్స్ ఇన్ మై ఓన్ కంట్రోల్. చాలా మంది వారికి ఇది తెలియక వాళ్ళు పబ్లిక్ లో సమాజంగా సంఘం కూడుకున్నప్పుడు వాళ్ళు కంట్రోల్ చేసుకోలేకుండా వాళ్ళు చేసే కొన్ని విషయాల వల్ల మనకు ఒకలాంటి ఇంప్రెషన్ వస్తుంది. రెండోది, వీళ్ళు పరిశుద్ధాత్మ చేత నడిపించబడని ఆ యొక్క డిస్ప్లే వాళ్ళ క్రియలు ఉంటాయి. కొన్ని హోలీ స్పిరిట్ ఇచ్చినవి కాదు.
ఉదాహరణకి భాషలు దే హ్యావ్ టు బి క్రియేటెడ్ ఎవ్రీ టైం. పరిశుద్ధాత్మ చేత భాషలు మాట్లాడిన ప్రతిసారి అవి క్రొత్త భాష అయి ఉండాలి. మార్క్స్ వార్త 16వ అధ్యాయం, నమ్మిన వారి వల్ల ఈ సూచక క్రియలు జరిగిన ఆ లిస్ట్ లో క్రొత్త భాషలు మాట్లాడుతారు. ఒక గ్రాండ్ మదర్ వాళ్ళ గ్రాండ్ సన్ వాచ్ చేస్తుందంట. ఈడు ఎప్పుడు చూసినా పాత భాష మాట్లాడుతున్నాడు ప్రార్థన చేస్తా ఉన్నప్పుడు అని చెప్పేసి వాడిని పట్టుకొని రూమ్ లోకి తోసి బయట తలిపేసిందంట. కమ్ బ్యాక్ విత్ న్యూ టంగ్, కమ్ అవుట్ విత్ న్యూ టంగ్, బీ ఇన్ ప్రేయర్. ప్రార్థనలో ఉండి కొత్త భాషతో బయటికి రమ్మని చెప్పిందంట. హోలీ స్పిరిట్ షుడ్ బి ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ గిఫ్ట్ ఆపరేషన్ బికాస్ ఎవ్రీ గిఫ్ట్ కమ్స్ ఫ్రమ్ హిమ్. స్పాట్ లో క్రియేట్ అవ్వాలంతే, ఎవ్రీ టైం, ఈచ్ టైమ్ అండ్ ఎవ్రీ టైం, ఫస్ట్ టైం అండ్ ఎవ్రీ టైం. ఓకే, ఇక్కడ ఇమీడియట్ గా దేవుని యొక్క మహాకృప చూడండి. యేసుప్రభువు వారు ఏమంటున్నాడంటే ఇమీడియట్ గా దేవుని ఆత్మ ఆయన మీదికి రాగానే యాక్షన్ లోకి వచ్చింది, ఎక్స్పీరియన్స్ లోకి కాదు. ఏంటి చూడండి, దీనులకు సువర్తమానము ప్రకటించటం యెహోవా నన్ను అభిషేకించను. దీనులకు సువర్తమానం ప్రకటించటకు యెహోవా నన్ను అభిషేకించను. నలిగిన హృదయం గల వారిని దృఢపరచుటకును, చెరలోనున్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును, యెహోవా హితవత్సరమును మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకును, దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చుటకును, సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింప చేయుటకును, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికి ఇచ్చుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. యేసుప్రభువు వారికి ఎందుకు వచ్చాడో తెలుసు. గొప్ప అపోస్తలుడు అన్నమాట. అపోస్తలుడు అంటే కేవలము పంపబడిన వాడని మాట కాదు అర్థం. ఒక సందేశంతో పంపబడిన వాడు, ఒక మెసేజ్ తో పంపబడిన వాడు. జస్ట్ వెళ్ళటం కాదు. చాలా మంది వెళ్ళొస్తుంటారు. నాట్ ఫర్ ప్రోగ్రామ్, ఇట్స్ మెసేజ్. ఇట్స్ మెసేజ్. మా పాపని అడిగాను నేను, నువ్వు వెళ్తున్నావు బానే ఉందమ్మా, 15 days ట్రైనింగ్, యేసుప్రభువు వారు నీతో మాట్లాడారా? దేవుణ్ణి అడిగావా వెళ్ళాలా వద్దా అని? అంటే అడగలేదు డాడీ. అడగాలమ్మా. ఫర్ ఎవ్రీ స్మాల్ బ్యాటిల్ యూ హ్యావ్ టు ఆస్క్ వెదర్ టు గో ఆర్ నాట్. అడగాలి. దేవుని వాక్యం ఉండాలి. ఫలానా వాక్యం ద్వారా, ప్రతిరోజు చదువుకునే వాక్యం ద్వారా కూడా దేవుడు మాట్లాడతాడు. చాలా గాడ్ ఈజ్ ఏ స్పీకింగ్ గాడ్. సో దేవుడు మాట్లాడే దేవుడు అయి ఉంటాడు. కానీ వాక్యంతో, ఫలానా వాక్యం ద్వారా నేను ఈ యొక్క ట్రైనింగ్కి వెళ్ళటానికి డిసైడ్ అయ్యాను అన్న ఒక పర్సనల్ ఎక్స్పీరియన్స్ నీకు ఉండాలా. యూ షుడ్ బి లెడ్ బై గాడ్ డైలీ బేస్, ప్రతి రోజువారీగా నడవాలా అని చెప్పి దేవుని మాటలు చెప్పి బలపరిచిన బిడ్డని. సరే, యేసుప్రభువు వారికి ఎంత క్లారిటీ ఉందో చూడండి, తను ఎందుకు వచ్చాడు ఈ లోకానికి. ఇంకా ముందుకెళ్దాం. 6:22 అయింది కదా, మేబీ 6:25, 6 అక్కడ ఆపేస్తానండి. 4వ వచనం, చాలా కాలం నుండి పాడుగానున్న స్థలములను వారు కట్టుదురు. ఎవరు? మనం. యేసుప్రభువు వారి యొక్క పర్పస్ చెప్పారు కదా, ఆయన వచ్చి ప్రకటించగానే, వాక్యం ప్రకటించగానే, ప్రీచింగ్ చేయగానే సరికొత్త విమోచింపబడిన ప్రజలు మనం సృష్టించబడ్డాం. ఇప్పుడు మనం ప్రార్థన చేసి మనం సృష్టించే ప్రార్థన చేయాలా. సృష్టించే ప్రార్థన ఎలాంటి సృష్టి చేయాలంట? సరికొత్త లోకాన్ని, విమోచింపబడిన లోకాన్ని, సరికొత్త విమోచింపబడిన లోకాన్ని సృష్టించే ప్రార్థన. లేకపోతే నీ ప్రార్థన సృష్టించాలి, సరికొత్త విమోచింపబడిన లోకాన్ని సృష్టించాలి నీ ప్రార్థన. అంతేగాని ఇంకా అయిపోయింది, లేకపోతే నాకు బాగులేదు, నాకు బీపీ ఉంది, షుగర్ ఉంది, నాకు అది ఉంది, ఇది ఉంది అంటే ఉంటాయి. అసలు బీపీ షుగర్ల కోసమే మన బాడీ డిజైన్ చేయబడింది. సరదాగా అంటున్నాను. ఎందుకంటే
పౌలు అనుకుంటా అంది, నా యొక్క ఔటర్ బాడీ, నా యొక్క బాహ్య దేహము అది కృషించుతా ఉంది. అంతరంగ పురుషుడు చూస్తే మాత్రం అసలు ఎలక్ట్రిసిటీ ఉంది నాలో. అవుట్ సైడ్ షుగర్ ఉంది, బీపీ ఉంది, చాలా ఉన్నాయి. కానీ లోపల ఐఆమ్ ఎ ఫైర్ అంటున్నాడు. ఇంకొక ఆయన అంటున్నాడు, అందరూ వెళ్ళే దారిలో వెళ్తున్నాను నేను అంటున్నాడు. అంటే ఏంటి? ఈ టైం టేబుల్, ఇదే టైం టేబుల్. 50, 60, 70 రాగానే భోజనం అవగానే ఒక అన్ని మందులు, రాత్రి ఇన్ని మందులు, ఈ తినకూడదు, అవి తినకూడదు, నిద్ర పట్టదు, అందరు వెళ్ళే మార్గం ఇది. ఇంకొక ఆయన అంటున్నాడు, అపొస్తలులలో ఈ యొక్క ఏమంటారు, నివాసము శిథిలమైపోతా ఉంది, దీనిని విడిచిపెట్టాను ఒకరోజు, నిత్య నివాసాన్ని ధరించుకుంటా. బాడీని ఒక హౌస్ లాగా పోల్చి చెప్తా ఉన్నాడు. శిథిలం అవుతుంది అంటున్నాడు. అందుకే అంటున్నా, ఈ యొక్క అలాగ స్లోగా మన బాడీ ఇదైపోయి మనం మరణించిపోతే వేల కొలది ఎండ్లెస్ లైఫ్ లోకి మనం ప్రవేశించలేం కదా. నిత్య జీవంలోకి, నిత్య జీవితంలోకి, ఎవర్ లాస్టింగ్ లైఫ్ లోకి ఎలా ప్రవేశిస్తాం? ఈ యొక్క సిక్నెస్ లు అల్టిమేట్ గా ఒకలాంటి జయింపబడిన మరణం మనం అనుభవిస్తే, ఆ మరణం అనే ఎంట్రన్స్ లో నుంచి నిత్య జీవంలోకి వెళ్ళటం, ఇది ఒక బ్యూటిఫుల్ గ్రాండ్ డిజైన్, దో ఇట్ ఈస్ ఫ్రైటనింగ్ అండ్ పెయిన్ఫుల్. ఇది నడుస్తూనే ఉంటది. కానీ మనం మాత్రం సృష్టించే ప్రార్థన కోసం సృష్టించబడ్డాం. చాలా కాలం నుండి పాడుగానున్న స్థలములను వారు కట్టుదురు, పూర్వమున పాడైన స్థలములను కట్టుదురు, పాడైన పట్టణములను నూతనముగా స్థాపింతురు, తరతరముల నుండి శిథిలములై ఉన్న పురములను బాగు చేయుదురు. అన్యులు నిలవబడి మీ మందలను మేపెదరు, పరదేశులు మీకు వ్యవసాయకులను, మీ ద్రాక్ష తోట కాపురులను అగుదురు. మీరు యెహోవాకు యాజకులనబడుదురు, వారు మా దేవుని పరిచారకులని మనుష్యులు మిమ్మల్ని గూర్చి చెప్పుదురు. జనముల ఐశ్వర్యమును మీరు అనుభవింతురు, వారి ప్రభావమును పొంది అతిశయింతురు. మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందుదురు. నిందకు ప్రతిగా తాము పొందిన భాగమును అనుభవించి వారు సంతోషింతురు. వారు తమ దేశములో రెట్టింపు భాగమునకు కర్తలగుదురు. నిత్యానందము వారికి కలుగును. ఏలయనగా న్యాయము చేయుట యెహోవానగు నాకు ఇష్టము. ఒకడు అన్యాయంగా ఒకని సొత్తు పట్టుకొనుట నాకు అసహ్యము. సత్యమును బట్టి వారి క్రియాఫలమును వారికి ఇచ్చుచు వారితో నిత్య నిబంధన చేయుదును. జనములలో వారి సంతతి తెలియబడును, జనముల మధ్యను వారి సంతానము ప్రసిద్ధి నొందును. వారు యెహోవా ఆశీర్వదించిన జనమని వారిని చూసిన వారందరూ ఒప్పుకొందురు. శృంగారమైన పాగా ధరించుకొని నా పెండ్లి కుమారుని రీతిగాను, ఆభరణములతో అలంకరించుకొని నా పెండ్లి కుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింపజేసి ఉన్నాడు. నీతి అను పైబట్టను నాకు ధరింపజేసి ఉన్నాడు. కాగా యెహోవాను బట్టి మహానందముతో నేను ఆనందించుచున్నాను. నా దేవుని బట్టి నా ఆత్మ ఉల్లసించుచున్నది. భూమి మొలకను మొలిపించినట్లుగాను, తోటలో విత్తబడిన వాటిని అది మొలిపించినట్లుగాను, నిశ్చయముగా సమస్త జనముల ఎదుట ప్రభువగు యెహోవా నీతిని స్తోత్రమును ఉజ్జీవింపచేయును. ఈ 61వ అధ్యాయం యెషయా 11 వచనాలని చదివేశానండి. మీరు టైం ఉన్న దాన్ని బట్టి 62 కూడా చదవండి, చాలా బాగుంటది. ఎక్కడైనా రాసుకోండి మీకు టచ్ అయిన వాక్యాలన్నీ. యాక్చువల్గా ఇవే మనకి ట్రెజర్, ఇవే మనకి మైల్ స్టోన్స్. వి లివ్ ఫ్రమ్ వర్డ్ టు వర్డ్. దేవుడు నీకు అనుగ్రహించిన మాట నుంచి నెక్స్ట్ నీకు అనుగ్రహించిన మాటకి ప్రయాణం. అదే విశ్వాస యాత్ర, విశ్వాసం నుంచి విశ్వాసానికి. సో దేవుడు అనుగ్రహించిన ఆ యొక్క గ్రహింపు నుంచి నెక్స్ట్ గ్రహింపు వరకు. ఇప్పుడు మన జీవితంలో ఎందుకు ఇలాంటి ట్రావెల్లో, ఇలాంటి జర్నీలో ఉన్నామంటే బికాస్ గాడ్స్ వర్డ్ వచ్చింది కాబట్టి. అదే కానీ లేకపోతే మనం ఎట్లున్నాం.
సో మనం అసలు ఈ డైరెక్షన్ లోనే ఉన్నాం. మనం ఎందుకు ఈ వింతైన డైరెక్షన్స్ లో నడుస్తూ ఉన్నాం? మరి రాజులైన యాజక సమూహము ఎట్సెట్రా ఎట్సెట్రాలో ఒక మాట ఉంటుంది, వీఆర్ పెక్యులియర్ పీపుల్, ప్రత్యేకించబడిన వారం అని తెలుగులో ఉంటుంది, కానీ ఇంగ్లీష్ లో ఒక వింతైన పీపుల్. ఇల్లు చూసే వాళ్ళకి ఎవరికి అర్థం కాదు. ఎందుకంటే వి రిసీవ్ రేమా వర్డ్, దేవుని సన్నిధి నుంచి స్పోకెన్ వర్డ్. మనం చదువుకునే బైబిల్లో వాక్యాల్లో నుంచి సంథింగ్ మనకు అర్థం అవుతూ ఉంటుంది. అందుకే రాసి పెట్టుకోవాలి, ఫలానా వాక్యంలో నుంచి నాతో మాట్లాడాను, అందుకనే నేను ఈ చాయిసెస్ చేసుకుంటున్నాను, అందుకని ఈ డెసిషన్స్ తీసుకుంటున్నాను, అందుకే గమ్మునుంటున్నా. ఇలాంటి డెసిషన్ మేకింగ్ తాలూకా స్క్రిప్చర్స్ మనం రాసుకోవాలి, బికాస్ దే గివ్ డైరెక్షన్ టు అస్. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ మాటలతోటి దేవుడు మనల్ని ఆశీర్వదించిన గాక. ఓవర్ టు సిస్టర్ ప్రసీద గారు. థ్యాంక్ యూ అండి. ప్రైజ్ లార్డ్ బ్రదర్. ఇప్పటి వరకు కూడా యెషయా గ్రంథము 61వ అధ్యాయం ద్వారా చక్కని వర్తమానాన్ని అందించిన బాబీ రత్నాకర్ గారికి ఈపీఎఫ్ ఫ్యామిలీ తరపున కృతజ్ఞతలండి. అభిషేకింపబడిన బోధకుడు అనగా మెస్సయ్య అనబడిన యేసు ప్రపంచాన్ని నూతన పరచుచున్నాడు. యేసు బోధ వలన విమోచింపబడిన క్రొత్త లోకము సృష్టింపబడేలా ప్రార్థించాలి. విమోచింపబడిన మనమే ఆ ప్రార్థన చేయాలి. లూయిస్ బుష్ గారు 7 మౌంటైన్స్ గురించి తెలియచేశారు. దేవుని పరిచర్లో ఉన్న 7 మౌంటైన్స్: ఆర్ట్స్, బిజినెస్, చర్చ్, డాక్టర్స్, ఎడ్యుకేషన్, ఫ్యామిలీ, గవర్నమెంట్. వీటిలో ఏదో ఒక దాన్ని మనము ఆక్రమించుకోగలగాలి. ప్రభు నామకి స్తుతి కలుగును గాక. ముగింపు ప్రార్థన మరియు ఆశీర్వాదం ఇవ్వవలసిందిగా రెవరెండ్ జామీరావు కుమారయ్య గారిని మనవి చేస్తున్నానండి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, నీ బంగారు పాదాలకు అందరం ప్రభు ఉదయకాల సమయంలో ప్రభు శ్రేష్టమైన వాక్యాన్ని దోషం ద్వారా వినడానికి మాకు ఇచ్చిన కృపను బట్టి వందనాలు తండ్రి. అయ్యా ప్రభు, అభిషేకించబడిన ప్రభును ఏ విధంగా ఈ లోకంలో సేవ చేసావో తండ్రి, అదేవిధంగా ప్రభు పరిశుద్ధాత్మ దేవతండి ప్రభ మా నరాల్లో ఈ విధంగా రక్తం ప్రభ ఎక్కించినప్పుడు తండ్రి ఏ విధంగా ప్రభ నరాల్లో ప్రవేశిస్తుందో ఆ విధంగా ప్రభ నీ పరిశుద్ధాత్మ కుమరించబడినట్లు తండ్రి మాకు సహాయం దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభ సహాయం దయచేయండి అయ్యా ప్రభ. నీ దాసునికి ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి వందనాలు తండ్రి. అదేవిధంగా దేవతని ప్రభ అనేకమైన ప్రభ ఆత్మ సంబంధమైన విషయాలు, లోతైన మర్మాలు, లోతైన సత్యాలు ప్రభ, థియలాజికల్ విషయాలు తండ్రి మాకు ఇచ్చిన దేవన ప్రభ నేర్పించిన విధానం బట్టి వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం ప్రభా. నిశ్చితమైతే విన్న వాక్యాన్ని ప్రభా నా జీవితంలో అమలుపరచడానికి సహాయం తెచ్చండి. మీ బిడ్డకి ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి, ఆశని బట్టి, ఆసక్తిని బట్టి ప్రార్థన చేస్తున్నాం ప్రభా. వ్యక్తిబడి వాక్యం తండ్రి 30 దంతులుగా 60 దంతులుగా 100 దంతులుగా పంపించమని ప్రార్థన చేస్తున్నాను. ప్రభు చిత్తంలో దాసుడు తలపెట్టిన ప్రతి కార్యక్రమాన్ని ప్రభా సంపూర్ణం చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభా. అదేవిధంగా తండ్రి ఈ విధంగా ప్రతిరోజు నీ వాక్యం వినడానికి, శ్రేష్టమైన వాక్యం వినడానికి తండ్రి మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటూ అయ్యప్పుడు నేను సహకరిస్తున్న దేవతని ప్రభా జాన్సన్ గారిని, స్వరూప్ గారిని, ప్రసిద్ధ సిస్టర్ని, ఝాన్సీ సిస్టర్ని, తేజ్ అప్రెంటిస్ గారిని ప్రతి ఒక్కరిని పేరు పైన దీవించండి. అదేవిధంగా ప్రభు ఉదయకాల సమయం లేచి ప్రభు ప్రార్థించే వారిని ఇచ్చేవుతంటే వారందరినీ పేరు పైన దీవించండి ప్రభు. ఒక కుటుంబంగా కలిసిమెలిసి కష్టాల్లో ప్రభు, సుఖాల్లో ప్రభు ఆదరించుకుంటూ ధైర్యపరుచుకుంటూ ముందుకు సాగుచుండగా ప్రపంచమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఇది నా పరిశుద్ధ ఆదివారం ప్రభు నీ బలం తాకబోతున్నాం, సహాయం దయచండి. వాక్యం చెప్పేవారిని మరుగుపరిచి మాతో మాట్లాడండి ప్రభు. వాక్యం వినేవారు ప్రభా తండ్రి నూరంతుల ఫలాలను పొందడానికి ప్రవసిద్ధపరిచిన పొలాల వల్ల వాళ్ళ నుంచి మనం ప్రార్థన చేస్తున్నాను. అదేవిధంగా ప్రభు జీవనానంద కుమార్ని, అదేవిధంగా దత్తన ప్రభ కిరణ్ గారిని జ్ఞాపకం చేసుకోండి, ఆరోగ్యంతో వారిని నింపండి అయ్యా. అదేవిధంగా డాక్టర్ విజయ్ కుమార్ గారిని, అదేవిధంగా కాటనాయ్ గారిని, రామనామయ్య గారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభు, సహాయం దయచేయండి. అదేవిధంగా ప్రభు రాబర్ట్ జేమ్స్ అయ్య గారిని, ఆశీర్వాద గారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభు. ఇంకెవరైతే అనారోగ్యంతో ఉన్నారో, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారో, తోటి సమస్యల్లో ఉన్నారో ప్రతి ఒక్కరిని తండ్రి పేరు పేరును జ్ఞాపకం చేసుకోమని ప్రతి శ్రమను ప్రభ సాక్ష్యంగా మార్చండి అయ్యా. అయ్యా నువ్వు ప్రార్థన ఆలకించే దేవుడు ప్రభు, అందుకే సర్వశరీరులు ఎద్దకు వస్తూ ఉన్నారయ్యా. నేను చేస్తున్న ప్రతి ప్రార్థన ఆలకించి సమయోచితమైన సహాయము జవాబు దయచేయమని మరొకసారి ప్రభు అక్కని చెప్పిన దాసుని జ్ఞాపకం చేసుకోమని వచ్చి పిలిచి ప్రేమను దీవించమని ఈ చిన్న ప్రార్థన మా ప్రభులు ప్రియకుమారుడైన యేసుక్రీస్తు దివ్యనామాన్ని అడిగేట్టుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. ప్రార్థన చేసుకున్నాం. పరలోకమందున మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందున భూమి మీద నెరవేరును గాక. మాకు కావలసిన అందిన ఆహారం నేడు మీకు దయచేయము, మరోసారి క్షమించిన ప్రకారం మమ్మల్ని క్షమించము, మన శోధనలోకి కీడును తప్పించము, ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం విన్నావు తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము వాక్యం చెప్పిన దాసులకు పాల్గొన్న మనకు జరగబోతున్న ఆదివారపు ఆరాధనలకు, పరిశుద్ధ బలకు
ఆయన సదాకాలము తోడే నడిపించును గాక. ఆమెన్. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అయ్య గారు ముగింపు ప్రార్థన మరి ఆశీర్వదించిన రెవరెండ్ జామీరావు కుమారయ్య గారికి, వర్తమానికులు బాబీ రత్నాకర్ గారికి, అలాగే కూడి వచ్చిన విపిఎఫ్ కుటుంబ సభ్యులందరికీ కూడా కృతజ్ఞతలండి. ప్రభు చిత్తమైతే రేపటి దినాన తిరిగి కలుసుకుందాం. అంతవరకు సెలవు తీసుకుందాం. ప్రైజ్ ద లార్డ్ టు ఆల్.